కళ్ళు మూసుకుందని చెప్పి నేను ఇవాళ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వం మారడంతోనే హార్డ్ డిస్కులు, రికార్డింగ్ పరికరాలు మొత్తం డేటా రిట్రీవ్ చేయడానికి వీలు లేకుండా ధ్వంసం చేసేటువంటి విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నట్టే ఎంత దారుణంగా గత ప్రభుత్వం వివరించిందో. మరి ఈ రకంగా ఇజ్రాయెల్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా మరి ఏ రకంగా ఈ ప్రభుత్వం వివరించిందో ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నప్పుడు ఉప ఎన్నికల సందర్భంలో కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఆనాడు బీజేపీ నాయకుల కదలికలు ఏ రకంగా ట్యాప్ చేసే ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది భారత శిక్షా స్మృతిలో తీవ్రమైన అంశం. కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరి మొత్తం దానికి సూత్రధారులే కాదు, పాత్రధారులే కాదు, కీలకమైన బాధ్యులైన వ్యక్తులు ఎవరుతున్నారో ఇవాళ స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దానికి మూల కారణం కేసీఆర్ అని. కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈరోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్ కి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ రావడం ఏంటి, ఆ రకంగా ఈ మొత్తం తెలంగాణలో 3 ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసుకొని మరి ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఆ యొక్క విషయాలు కూడా వెలుగులోకి తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. అంతేగాని కేవలం ఇవాళ ఎన్నికల సమయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ అంశాలను తెరమరుగు చేస్తే తెలంగాణ ప్రజలు సమాజం క్షమించదని. ఎందుకంటే బాధితులు అనేక మంది ఇవాళ ఏదైతే వాళ్ళ ఆవేదన ఏ రకంగా ఇవాళ ప్రతిపక్షాలే కాదు వ్యాపారులను కూడా ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేసి సొమ్ము చేసుకున్నారో ఇవన్నీ కూడా ఉదంతాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆషామాషిగా కాకుండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు తాటాకు చప్పులు కాదని నిరూపించుకోవాలంటే మరి ఈయన లీక్ వీరుడు కాదు గ్రీకు వీరుడు అని చెప్పి నిరూపించుకోవాలన్నా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వారు ఆదేశించి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి కేవలం మరి ఇవాళ దానికి పాత్రధారులు మాత్రమే కాదు సూత్రధారులు కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా మరి మీరు ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీకి వెంటనే ఆదేశం ఇవ్వాలని. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం మద్యం కుంభకోణంలో ఒకవైపు కవిత గారి పాత్ర, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో ఆ కుటుంబంలో ప్రముఖమైన వ్యక్తుల పాత్ర ఉందని, అదే రకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఆ కుటుంబానికి సంబంధించిన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారి పాత్ర ఏ రకంగా ఈ కుటుంబం మొత్తం కలిసి తెలంగాణ సంపదను దోచుకున్నారో ప్రజలు ఇవాళ మరి వారికి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఏమాత్రం కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదని లేదా మీకు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం కనుక ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీకి వారు ఆదేశం ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. లేనట్లయితే ఇవాళ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కాళేశ్వరము లేదా ఇవాళ ధరణి, డ్రగ్స్ రకరకాలైనటువంటి అంశాలు తెర మీదకి వచ్చినా అవి కాల గర్భంలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నిగ్గు తేల్చాలని చెప్పి దానికి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తాం.